Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. కామన్ మ్యాన్ కామెంట్స్ ఛానల్కి నమస్కారం. ఇది వీక్షిస్తున్నటువంటి సింగరేణియన్స్కి, జనరల్ పబ్లిక్కి అందరికీ నా నమస్కారం. నా పేరు వృద్ధుల పార్వతీశం, వృత్తిరీత్యా న్యాయవాదిని. మా నాన్నగారు వృద్ధుల కళ్యాణ రామారావు గారు సింగరేణి కాలరీస్లో 90ల్లో ఒక 6 సంవత్సరాల పాటు లా డిపార్ట్మెంటు హెడ్గా పనిచేశారు. సో సింగరేణితో నాకు ఒక సంబంధం ఉంది. నేను కొత్తగూడెంలో 2 ఏళ్ల పాటు ఇంటర్మీడియట్ సమయంలో ఉన్నాను కూడాను. నాకు లా ఫీల్డ్లో ఒక 30 ఏళ్ల అనుభవం ఉంది. ఒక 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను లాయరుగా. తర్వాత ఉద్యోగాలు చేసి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో క్లాస్ 1 లా ఆఫీసర్గా పనిచేశాను 1 ఏడాదిన్నర పాటు. తరువాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక 13.5 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాను లా డిపార్ట్మెంట్లో. డీజీఎం లాగా ఉంటూ 2020 సంవత్సరంలో నేను రాజీనామా చేసి ప్రస్తుతం మళ్ళీ న్యాయవాద వృత్తి చేపట్టాను. అయితే హిందుస్థాన్ అకాడమీ ఆఫ్ లా అనే సంస్థ మా నాన్నగారు 97లో స్థాపించారు. స్థాపించి లా ఫర్ నాన్ లా, అంటే లా సులభంగా లా విషయాలు నాన్ లా వాళ్ళకి బోధపరచడం అనేటువంటిది, ఎస్పెషల్లీ కంపెనీల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్కి, ఇతర వాళ్ళకి చెప్పడం అనేటువంటిది వృత్తిగా చేపట్టారు. 15 ఏళ్ళు ఆ పని చేసి ఆ సంస్థని నాకు అందజేశారు. చెప్పాలంటే నేను కొన్ని కంపెనీల్లో ఉద్యోగం చేయడం వల్ల సంపాదించిన అనుభవంతో ఇప్పుడు దాన్ని నేను కొనసాగిస్తున్నాను. ఎన్నో పబ్లిక్ సెక్టార్స్లో రకరకాల లా విషయాల మీద లెక్చర్లు ఇస్తూ అవగాహన కల్పిస్తుంటాను. ఇప్పుడు సింగరేణి యాజమాన్యం ఒక 3 రోజుల పాటు 3 కేంద్రాల్లో, మొట్టమొదటిగా కొత్తగూడెం, తర్వాత రామగుండం, ఇప్పుడు మందమర్రి, ఈ 3 చోట్ల కూడా జెండర్ సెన్సిటైజేషన్ అండ్ సెక్షువల్ అవేర్నెస్ ఆన్ పోష్ యాక్ట్ అంటారు. పోష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. దీనికి 2013లో చట్టం చేయబడింది. దాని మీద అవేర్నెస్ కల్పించడం కోసం పిలువగా వచ్చాను. సో సింగరేణి యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇప్పుడు దీని గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే, ఒక రోజంతా చెప్పిన దాన్ని నేను కుదించి ఓ పావుగంట 20 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా సంస్థల్లో పనిచేసేటువంటి ఆడువారికి లైంగిక వేధింపులు సంస్థల వర్క్ ప్లేసులో జరిగితే దాని నిమిత్తమై చర్య తీసుకోవడం గురించి మనం 97కు ముందు చూసుకుంటే ఏ యాజమాన్యం, ప్రైవేటు యాజమాన్యం కానీ, ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న యాజమాన్యం కానీ, వారి సర్వీస్ కండిషన్స్లో లైంగిక వేధింపుని ఒక మిస్కాండక్ట్ కింద పరిగణించడం లేదు. సో విశాఖ కేసు అని చెప్పి 1997లో ఒక కేసు వచ్చింది. ఆ కేసు క్లుప్తంగా ఏమిటంటే, బన్వరీదేవి అని చెప్పి రాజస్థాన్లో ఒక ఆవిడ, వృత్తిరీత్యా ఆవిడ పని ఏమిటంటే రాజస్థాన్లో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉండేవి. 1 ఏడాది పిల్లని ఒక పెద్ద ఆయనకిచ్చి పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లిని జరగకుండా ఆపింది ఆవిడ. సో ఆ పెళ్లి చేస్తున్న వాళ్ళు ఈవిడ మీద కొంత కక్ష పెంచుకుని తర్వాత బన్వరీదేవిని గ్యాంగ్ రేప్కి గురి చేశారు.
పోలీస్ కేసులు కట్రా పెట్టినా కూడా సాక్ష్యాలు సరిగా లేని కారణాల వల్ల ఆ కేసులు నిలవలేదు. సో అప్పుడు విశాఖ అని చెప్పి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషను ఈ కేసుని టేకప్ చేసి సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి అసలు ఇటువంటి లైంగిక చర్య ఆడువారికి సంస్థలలో జరుగుతున్నటువంటివన్నీ కూడా ఉద్యోగం చేస్తున్న ప్రదేశాల్లో ఇటువంటి చర్య అసలు జీవించే హక్కు ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో 21లో ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమని, అలాగే ఆర్టికల్ 14కి వ్యతిరేకమని. 14 ఏం చెప్తుందంటే సమానత్వాన్ని అందరికీ ఆర్టికల్ 14 చెప్తుంది రాజ్యాంగంలో. అలాగే ఆర్టికల్ 19(1)G అంటే టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ట్రేడ్ ఆర్ ఆక్యుపేషన్ అంటారు. ప్రతి వారికి కూడా తనకు తోచినటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వృత్తి కానీ చేసుకునేటువంటి రైటు ఫండమెంటల్ రైట్గా, ప్రాథమిక హక్కుగా మనకు రాజ్యాంగం కల్పిస్తోంది. ఇటువంటి లైంగిక చర్య ఏదైతే ఆడవారికి ఉందో దీన్ని ఈ రైట్ ఆఫ్ ఉమెన్ ఇక్కడ వైలేట్ అయినట్టుగా పరిగణిస్తుంది అని చెప్పి, అదేవిధంగా ఆర్టికల్ 15 ప్రకారం ఏం చెప్తుందంటే స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీవన్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ సెక్స్, రిలిజియన్, రేస్ అంట. సో అది ఆడవారు అవడం వల్ల ఈ లైంగిక చర్యకి పాల్పడుతున్నారు కాబట్టి ఇది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 15 కూడా అవుతుంది అని చెప్పి ఆర్గ్యూ చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఈ విశాఖ కేసులో 1997లో సుప్రీంకోర్టు ఆ కేసు విచారణ చేపట్టిన నాటికి ఏ ప్రైవేటు యాజమాన్యం కానీ, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో కానీ, గవర్నమెంట్లో కానీ దీన్ని మిస్కాండక్ట్గా పరిగణించట్లేదు అనే విషయం నోట్ చేసి కొన్ని సూచనలు, గైడ్లైన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఏమిటి అంటే దీన్ని రాసి ఉన్నా లేకపోయినా ప్రతి యాజమాన్యం కూడా లైంగిక చర్య జరిగితే ఆడవారికి దాన్ని మిస్కాండక్ట్ కింద రూల్స్లో పరిగణించాలి అని డిక్లేర్ చేసింది. ఒకసారి సుప్రీంకోర్టు డిక్లేర్ చేస్తే దాన్ని లా కింద, పార్లమెంటు చేసిన లా కింద భావించాలి. సిమిలర్ సర్కమ్స్టెన్సెస్లో ఫాలో అవ్వాలి మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం. అంతేకాకుండా ప్రతి సంస్థలోనూ అది ప్రైవేట్ అవనండి, పబ్లిక్ సెక్టార్ అవనండి, గవర్నమెంట్ అవనండి, 10 మంది దాటి ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు తన సంస్థలో ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి, స్థాపించాలి. దేనికి అంటే ఇటువంటి లైంగిక చర్య ఏదైనా జరిగితే దాని గురించి విచారణ చేయ నిమిత్తమై కంప్లైంట్ చేయడానికి అనుకూలంగా ఒక విచారించడానికి ఈ కమిటీని స్థాపించాలని చెప్పడం జరిగింది. ఈ కమిటీలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎప్పుడూ కూడా ఒక సీనియర్ ఉమెన్ ఎంప్లాయీ మహిళ, దాని తర్వాత తను మరొక 2 ఎంప్లాయీస్ ఎవరికైతే లీగల్ నాలెడ్జ్, సోషల్ వెల్ఫేర్లో, సెక్షువల్ హెరాస్మెంట్ రిలేటెడ్ విషయాల్లో అవగాహన ఉందో వారిని నామినేట్ చేయాలి. అలాగే కంపల్సరీగా ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుంచి ఒక అవుట్ సైడ్ మెంబర్ను కూడా పెట్టాలి. మినిమం 4 మెంబర్స్తో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పి సూచించింది. అప్పటి నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని ప్రైవేటు యాజమాన్యాల్లోని, సంస్థల్లోని, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోనూ కూడా ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు, అది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. వీటి మీద విచారణ టేకప్ చేస్తున్నారు. ఇలా ఉంటుండగా 2013లో పార్లమెంటు మనకి ఒక చట్టాన్ని చేసింది. ఈ పార్లమెంటు చట్టంలో సుప్రీంకోర్టు విశాఖ కేసులో ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్నే చట్టరూపాల్లో తీసుకొచ్చి అందులో మరిన్ని క్లియర్గా డిఫైన్ చేసి
ఎక్స్ప్రెషన్స్ చట్టాన్ని చేశారు. ఈ చట్టంలో 8 చాప్టర్లుగా ఉంటూ మొత్తం 30 సెక్షన్ల కింద డివైడ్ చేశారు. ఈ 30 సెక్షన్లలో అసలు ఎంప్లాయీ అంటే ఎవరు, అగ్రీవ్డ్ ఉమెన్ అంటే ఎవరు, ఎంప్లాయర్ అంటే ఎవరు, సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏమిటి అసలు, అలాగే వర్క్ ప్లేస్ అంటే ఏమిటి, వీటిని డిఫైన్ చేస్తూ కొన్ని ఇతర పదాలను కూడా డిఫైన్ చేయడం జరిగింది. అయితే అంతేకాకుండా ఎవరు కంప్లైంట్ ఇవ్వగలరు అంటే అగ్రీవ్డ్ ఉమెన్ మాత్రమే ఇవ్వగలరు. అగ్రీవ్డ్ ఉమెన్ని మళ్ళా 2 విధాలుగా డివైడ్ చేశారు. వర్క్ ప్లేస్లో అయితే ఒక విధంగా చేశారు, ఇంటిలో అయితే నివాస స్థలంలో అయితే ఒక విధంగా డిఫైన్ చేశారు. వర్క్ ప్లేస్లో అయితే కూడా ఉమెన్ ఆఫ్ ఎనీ ఏజ్ అన్నారు. అంటే ఒక నెలల బేబీ నుంచి, ఫీమేల్ బేబీ నుంచి 120 ఏళ్ల ముసలావిడ వరకు సెక్షువల్ హెరాస్మెంట్ గురవడానికి అవకాశం ఉంది. సో ఏజ్తో సంబంధం లేదు. అంతే ఎంప్లాయిడ్ ఆర్ నాట్ అంటే వాళ్ళు ఉద్యోగంలో ఉండక్కర్లేదు. వాళ్ళు వర్క్ ప్లేస్లో కానీ సెక్షువల్ హెరాస్మెంట్కి గురైతే ఆ ఉమెన్ అది అగ్రీవ్డ్ ఉమెన్ కిందే వస్తుంది డెఫినేషన్ ప్రకారం. సో అండ్ అదే నివాస స్థలంలో అయితే మాత్రం ఆ ఎవరికైతే సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందో వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఉండాలి, పెట్టుకున్నట్లు ఉండాలి. ఒక పని మనిషిని పెట్టుకున్నారనుకోండి, ఆ పని మనిషికి ఎంప్లాయ్మెంట్లో పెట్టుకుంటాం. అక్కడ ఇంటి దగ్గర జరిగినా కూడా హెరాస్మెంటు, ఆ హెరాస్మెంటు వర్క్ ప్లేస్లో జరిగినట్టుగానే పరిగణిస్తుంది లా ప్రకారం. అలాగే వర్క్ ప్లేస్ డెఫినేషన్ని కూడా చాలా విస్తృతంగా డిఫైన్ చేశారు. ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టార్లో కానీ, పబ్లిక్ సెక్టార్లో కానీ, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, స్పోర్ట్స్ స్టేడియంస్, గవర్నమెంట్ సంస్థలు, పబ్లిక్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వొకేషనల్ సంస్థలు, ఎంటర్టైన్మెంట్ సంస్థలు, అందులో ప్రాక్టికల్గా వదిలేసింది ఏది లేదు. అన్నీ కూడా వర్క్ ప్లేస్ డెఫినేషన్లోకి వస్తాయి. అంతేకాదు ఒక ఉద్యోగి తన ఉద్యోగంలో భాగంగా పై ఊరు వెళితే ఆ వెళ్ళిన టూర్లో కూడా అది వర్క్ ప్లేస్ తాలూకా కంటిన్యూషన్ డెఫినేషన్లోకి వస్తుందని చెప్పి చట్టంలో రాసి ఉంది. ఈ విధంగా చాలా వైడ్గా డిఫైన్ చేశారు. ఇంతేకాకుండా ఇలా చెప్పుకుంటూ పోతే డెఫినేషన్సే బోల్డంత ఉంటుంది. కంప్లైంట్ ఏ విధంగా చేయాలి అంటే అగ్రీవ్డ్ ఉమెన్ మాత్రమే వ్రాతపూర్ మూలకంగా కంప్లైంట్ చేయాలని చెప్పి రాసింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇచ్చే పరిస్థితులు లేకపోతే, వాళ్ళు గుడ్డివారు అవ్వచ్చు, చదువుకొని లేని వారు అవ్వచ్చు, లేకపోతే మెంటల్ కెపాసిటీ లేని వారు అవ్వచ్చు, అటువంటి పక్షంలో వాళ్ళ నెక్స్ట్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ విత్ దేర్ కన్సెంట్ ఆర్ లీగల్ హెయిర్స్ కెన్ కంప్లైంట్ అని చెప్పి కూడా ప్రొవిజన్ ఉన్నది. ఆ కంప్లైంట్ మీద విచారణ చేయడానికి ముందు ఆ అగ్రీవ్డ్ ఉమెన్ కోరినట్లయితే దాన్ని సెటిల్ చేయడానికి కూడా ఈ కమిటీ ప్రయత్నించవచ్చు. వాళ్ళు అలా కాదు, ఇన్ రైటింగ్ కోరకపోతే మాత్రం డైరెక్ట్గా విచారణ చేపట్టాలి. అంతే తప్పిస్తే అటెంప్ట్ సెటిల్మెంట్ చేయడానికి ఆ అగ్రీవ్డ్ ఉమెన్ కోరితేనే చెయ్యాలి, లేకపోతే డైరెక్ట్గా ఎంక్వైరీ చేయాల్సింది. ఇప్పుడు అగ్రీవ్డ్ సెటిల్మెంట్ కానీ చేసిన పక్షంలో దాన్నే కన్సిలియేషన్ అంటారు. ఈ కన్సిలియేషన్ సెటిల్మెంట్ చేసిన పక్షంలో డబ్బు ప్రధాన పాత్ర వహించకూడదు. అంటే ఇతర ఏదో ఎపాలజీవో మరొకటో ఏవైనా కండిషన్స్ ఉండొచ్చు సెటిల్మెంట్కి. అలా సెటిల్ అయిన పక్షంలో ఇద్దరికి కూడా ఎవరి మీద అయితే అభియోగం మోపబడిందో వారికి, అలాగే ఎవరికైతే లైంగిక చర్య జరిగిందో ఆ ఆవిడికి ఇద్దరికి కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ విచారణ చేపట్టినట్లయితే విచారణ 90 రోజుల్లో విచారణ జరపాలి. 90 రోజుల్లో విచారణ జరిపి 10 రోజుల్లో ఆ కమిటీ రిపోర్టు ఎంప్లాయర్కి, యాజమాన్యానికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే మొత్తం 100 రోజుల పరిధి పార్లమెంటు విధించిందనమాట. ఈ 100 రోజుల్లో విచారణ చేపట్టినప్పుడు
ఈ విచారణలో భాగంగా విచారణ జరుగుతున్న సమయంలో ఈ అగ్రీవ్డ్ ఉమెన్ కొన్ని రిక్వెస్ట్ చెయ్యొచ్చు, విన్నపాలు చేయొచ్చు. అవి కరెక్ట్ అని భావిస్తే కమిటీ యాజమాన్యానికి రికమెండ్ చేయొచ్చు. ఉదాహరణకి 3 నెలల వరకు సెలవు అడగచ్చు. ఈ సెలవు ఒక ఉద్యోగికి ఏవేవైతే సెలవులు ఉంటాయో, క్యాజువల్ లీవులు, ఎర్న్డ్ లీవు, సిక్ లీవు, ఈ లీవులు కాకుండా అడిషనల్గా అదనంగా ఈ 3 నెలల లీవు గ్రాంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కమిటీ సాటిస్ఫై అయితే యాజమాన్యానికి రికమెండ్ చేస్తుంది, యాజమాన్యం గ్రాంట్ చేస్తుంది. అలాగే తనని మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయమని కానీ, లేకపోతే ఎవరి మీద అయితే అభియోగం మోపబడిందో వారిని మరో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయండి అని కానీ కూడా అడగచ్చు. ఈ రిక్వెస్ట్ను కూడా పరిగణించి తగు విధంగా రికమెండేషన్ చేసేటువంటి అధికారం ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఉంటుంది విచారణలో భాగంగా. ఇక విచారణ 90 రోజులని చెప్పుకున్నాం కదా. ఈ 90 రోజుల విచారణ తర్వాత రిపోర్టు యాజమాన్యానికి ఇవ్వాలి. దీని మీద ఒకవేళ ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏవిదైతే సెలవిమ్మనో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయమనో రికమెండేషన్స్ ఇస్తే మాత్రం అవి అమలు పరిచేయవలసిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. 60 రోజుల్లో అమలు పరిచి తీరాలి. అదేవిధంగా ఈ రికమెండేషన్స్ అయిపోయిన తర్వాత ఈ విచారణ చేపట్టి 100 రోజుల లోపల రిపోర్ట్ ఇచ్చేస్తే ఈ రిపోర్టు మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అనే విషయం ఒకవేళ ప్రూవ్ అయినట్టయితే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అని చెప్పి రికమెండేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ ప్రూవ్ అవ్వకపోతే ప్రూవ్ అవ్వలేదు, సాక్ష్యాలు లేని కారణంగా అని చెప్పి రిపోర్ట్ ఇస్తారు. దీన్ని పరిగణలోకి తీసుకుని ఎవరైతే అధికారి ఉంటారో దాని మీద రూల్స్ ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు తగు విధంగా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. దాని మీద ఒక అపీల్ పెట్టుకునే ప్రొవిజన్ కూడా యాక్ట్లో ఉన్నది. సో అపీల్ ఎప్పుడు కూడా పై అధికారికి ఉంటుంది. సో ఎవరైతే ఆర్డర్ పాస్ చేశారో దాని మీద పై అధికారి. సో ఈ అపీలు పెట్టుకున్న తర్వాత ఇంకా న్యాయం జరగలేదని అనిపిస్తే దాన్ని హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా 226 సెక్షన్ ఆర్టికల్ కింద రాజ్యాంగం కింద రిట్ పిటిషన్ హైకోర్టులో వేయచ్చు. దాని మీద సుప్రీంకోర్టులో హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్ మీద సుప్రీంకోర్టులో 136 ఆర్టికల్ కింద స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది క్లుప్తంగా యాక్ట్లో చెప్పినటువంటి విషయాలు విచారణ నిమిత్తం. ఇకపోతే ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్లోని గవర్నమెంటు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని ఒకరిని అపాయింట్ చేస్తుంది. ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసరు విధి ఏమిటంటే ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ లాగే ఒక లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని చెప్పి ఒక కమిటీని ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీ లో కొన్ని నోడల్ ఆఫీసర్స్ను కూడా తాలూకా డిస్ట్రిక్ట్ లెవెల్లోని వార్డు లెవెల్లోని అపాయింట్ చేస్తారు. ఈ నోడల్ ఆఫీసర్స్ కంప్లైంట్లు తీసుకుని ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీకి పాస్ ఆన్ చేస్తారు వారం రోజుల్లో. లోకల్ మేనేజ్మెంట్ కంప్లైంట్స్ కమిటీ ఎవరికి అంటే అందరూ ఉద్యోగస్తులు కాకపోవచ్చు. సో జనరల్ పబ్లిక్లో ఎవరికైనా కూడా సెక్షువల్ హెరాస్మెంట్ అది ఒక చిన్న కిరాణా కొట్టులో జరగచ్చు, ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో జరగచ్చు, ఒక మాల్లో జరగచ్చు. ఇవన్నీ వర్క్ ప్లేస్ కిందే వస్తాయి. సో వాళ్ళు ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీకి కంప్లైంట్ చేయొచ్చు. చేస్తే ఆ కంప్లైంట్స్ కమిటీ విచారణ చేయబడుతుంది. అందులో మినిమం 6 మెంబర్స్ ఉంటారు. మళ్ళా చైర్పర్సన్ హెడ్ ఎప్పుడు కూడా ఆడవాళ్ళు అయి ఉండాలి. దానికి తోడు 2 మెంబర్సు బ్లాక్ లెవెల్ తాలూకా లెవెల్ నుంచి ఉంటారు. ఒక మెంబరు SC ST OBC నుంచి ఉంటారు. ఇది కాకుండా ఒక
మినిస్ట్రీ నుంచి డీలింగ్ ఆఫీసరు ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉంటారు. మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. ఇలాగా ఒక ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ నుంచి ఒకరు ఉంటారు. మొత్తం ఈ 6 మెంబర్ల కమిటీ విచారిస్తుంది. విచారించి తగు విధమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అందులో కమ్యూనిటీ సర్వీస్ డైరెక్షన్ ఇవ్వచ్చు, రికమెండేషన్ యాక్షన్ తీసుకోమని చెప్పచ్చు, పోలీస్ కంప్లైంట్ కి యాక్షన్ తీసుకోమని డైరెక్షన్ ఇవ్వచ్చు. ఒక ఇద్దరు కానీ ఎంప్లాయీస్ అయితే సర్వీస్ రూల్స్ ప్రకారం ఏ విధంగా సర్వీస్ చేయాలో అలా చేయాలని చెప్పచ్చు. రకరకాల డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఈ కమిటీకి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి అలాగే లోకల్ కంప్లైంట్స్ కమిటీకి కూడా పవర్స్ ఆఫ్ సివిల్ కోర్టు ఉంటాయి. అంటే ఏదైనా డాక్యుమెంట్ని తన విచారణ నిమిత్తం సమన్ చేసే అధికారం కానీ, అలాగే ఎవరినైనా మనిషిని సాక్ష్యం ఇచ్చే నిమిత్తం సాక్షిగా పిలవడానికి కానీ పిలిచే హక్కు కానీ ఉంటుంది. కోర్టుకు ఉండేటువంటి అన్ని హక్కులు, అన్ని పవర్సు ఈ కమిటీలకు ఉంటాయి. ఇప్పుడు మనం క్లుప్తంగా విషయం చెప్పుకున్నాం, విచారణ గురించి ఎలా జరుగుతుందో చెప్పుకున్నాం. ఈ కమిటీ అయిన తర్వాత 2023లో సుప్రీంకోర్టు ముందు ఒక ప్రముఖమైన కేసు వచ్చింది ఈ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి. అది ఎరోలినా ఫెర్నాండెజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గోవా అని చెప్పి, అందులో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గారి మీద సెక్షువల్ హెరాస్మెంటు ఎంతోమంది విద్యార్థులకి అలాగే కొలీగ్స్కి చేస్తున్నారని చెప్పి అభియోగం వచ్చింది. దాని మీద విచారణ జరిపి అల్టిమేట్గా తనని డిస్మిస్ చేశారు, ఉద్యోగంలోంచి బర్తరఫ్ చేశారు. చేస్తే తను హైకోర్టుకి అపీల్ పెట్టుకున్నాడు. హైకోర్టు ఇందులో వైలేషన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏమీ లేదు అని చెప్పి తనకి రిలీఫ్ ఇవ్వలేదు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు విచారణ చేసి తన డిస్మిసల్ ఆర్డర్ని సెటసైడ్ చేసి తను ఉద్యోగంలోకి తీసుకోమని చెబుతూనే ఈ కేసుని పునర్విచారణ చెయ్యండి, వెనక్కి పంపించి మళ్ళీ విచారణ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఎందుకు అన్నది అంటే ఇక్కడే సహజ న్యాయ సూత్రాలు అంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు చట్టంలో. ఇప్పుడు ఏ విధంగా అయితే లైంగిక చర్య మహిళలపై ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 15 వ్యతిరేకం అని మాట్లాడుకున్నాము. ఆర్టికల్ 21లో no person shall be deprived of his life or personal liberty except according to the procedure established by law అని చెప్పి ఉంటుంది. అంటే ఇందులో నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్, ఈ లైఫ్ అనే పదానికి సుప్రీంకోర్టు భాష్యం చెబుతూ కొన్ని తీర్పుల్లో లైఫ్ అంటే జస్ట్ బతకడమే కాదు, లైఫ్ అంటే లైఫ్ ఇంక్లూడ్స్ మీన్స్ ఆఫ్ లైఫ్. అంటే ఉపాధి ఏ విధంగా అయితే పొందుతారో ఆ ఉపాధిని తీసే విధంగా ఉండకూడదు, ఉపాధి కూడా లైఫ్లో భాగమే అని చెప్పింది. మీన్స్ ఆఫ్ లైఫ్ అంటే జాబ్ ఆర్ ఏ వృత్తి చేపడితే అది. అలాగే లైఫ్ ఇంక్లూడ్స్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అంటే గౌరవప్రదంగా బతికే హక్కు కూడా ఆర్టికల్ 21లో భాగం అని చెప్పింది. లైఫ్ ఇంక్లూడ్స్ ప్రైవసీ ఆఫ్ లైఫ్ అంది. అంటే మన ప్రైవసీ, ప్రతి ఇండివిజువల్కి కూడా ఈ ప్రైవసీ రైటు ఉమెన్ ఎంప్లాయీస్ది సెక్షువల్ హెరాస్మెంట్లో వైలేట్ అవుతుంది. సో ఫండమెంటల్ రైట్ ఆఫ్ 21, ఆర్టికల్ 21 సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు ఉమెన్ తాలూకా రైట్ టు ప్రైవసీ వైలేట్ అవుతుంది. అదే ఇద్దరు ఎంప్లాయీస్లో ఒక మేల్ ఎంప్లాయీ ఒక ఫీమేల్ ఎంప్లాయీని కానీ సెక్షువల్లీ హెరాస్ చేసాడనే అభియోగం వచ్చినట్టయితే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ చర్య వల్ల ఫీమేల్ తాలూకా ఆర్టికల్ 21 వైలేట్ అయితే ఈ దాంట్లో విచారణ చేపట్టి ఈ ఉద్యోగిని కానీ తొలగిస్తే ఇతని తాలూకా ఉపాధి పోతోంది. కాబట్టి ఇతని తాలూకా ఫండమెంటల్ రైటు, సేమ్ ఫండమెంటల్ రైటు ఆర్టికల్ 21 వైలేట్ అవుతోంది. సో ఆర్టికల్ 21 ఏం చెప్తోంది? నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ ఉద్యోగంలోంచి తొలగించేస్తే ఈ సేమ్ ఆర్టికల్ 21 ఆఫ్ 2 ఎంప్లాయీస్, ఫీమేల్ ఎంప్లాయీ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ మేల్ ఎంప్లాయీ ఆన్ ది అదర్ హ్యాండ్, ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 ఎంప్లాయీస్, సేమ్ ఫండమెంటల్ రైట్ కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా విచారణ జరపాలి. అన్లెస్ ఆ బ్యాలెన్స్డ్గా విచారణ జరపాలి అంటే ఆ విచారణలో భాగంగా ఆర్టికల్ 21లోని ప్రొసీజర్ ఆర్టికల్ 21కి ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీతో సంబంధం ఉంది. ఆ ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, ఈ ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి అంటే సహజ న్యాయ సూత్రాలని ఫాలో అవుతూ తనకి అవకాశం ఇచ్చి తన మీద ఉన్న అభియోగాన్ని తెలిపి దానికి మీద జవాబు ఇచ్చి తన మీద విచారణ జరిపించుకునే హక్కు, ఆ విచారణలో భాగంగా తనని తాను డిఫెండ్ చేసుకునే హక్కు చాలా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఏది ఎక్కడ లోపం జరిగినా కూడా అది ఆ ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకం అవుతుందని చెప్పి, సో 21 ఆర్టికల్ 14 కలిపి చదవాలి అని చెబుతూ లైంగిక కంప్లైంట్ మీద విచారణ జరిపినప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా ఎంక్వైరీ జరిపి ప్రూవ్ అయితే అప్పుడు మాత్రమే ఉద్యోగం నుంచి తొలగింపు అనేటువంటి పనిష్మెంట్ విధించాలి అని చెప్పి ఆ కేసులో వెనక్కి పంపి మళ్ళీ విచారణ చేయమని చెప్పింది. సో అక్కడ 2 పారాగ్రాఫ్లు చాలా ఇంపార్టెంట్. పారాగ్రాఫ్ 38లో ఏం చెప్తుందంటే, 35లో ఏం చెప్తుందంటే జడ్జిమెంట్లో ఆ వేరే సుప్రీంకోర్టు ఆ పారాగ్రాఫ్కి ఒక టైటిల్ పెట్టింది, హెడ్డింగ్ ఆర్టికల్ 14 ద బెడ్ రాక్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టింది. అని చెప్పి అందులో ఏ విధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలని పాటించాలి, ఏమిటవి అంటే 2 ఉన్నాయి మెయిన్గా. బయాస్గా ఉండకూడదు. ఎవరి నో పర్సన్ షల్ బి ఎ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఏ వ్యక్తి కూడా తన కేసు తను విచారించుకోకూడదు. తన కేసు తను విచారించుకోకూడదు అంటే అర్థం తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా తను విచారణ చేపట్టడానికి వీల్లేదు. అంటే ఇది బయాస్ ప్రిన్సిపల్కి వ్యతిరేకం. రెండోది అవతల వ్యక్తికి అవకాశం ఇవ్వడం, ఆడి ఆల్టరమ్ పార్టెమ్ అంటారు. అంటే హియర్ ది ఆల్టర్నేటివ్ పార్టీ, నో పర్సన్ షెల్ బి కండెమ్డ్ అన్హెర్డ్, అంటే హియరింగ్ ఆపర్చునిటీ టు బి హెర్డ్ ఇవ్వాలి అని చెప్పి దాని అర్థం. సో ఈ 2 ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్తాను. అంటే ఈ ప్రిన్సిపల్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్, ప్రతి దాంట్లోని ఇలాగే ఫాలో అవ్వాలి అని లేదు. ఒక్కొక్కప్పుడు చాలా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కప్పుడు చాలా సమ్మరీ ఎంక్వైరీలు దాన్ని ముగించవచ్చు. ఇలా పెట్టుకుని ఆ కేసులో చెప్పింది. అలాగే పారా 58లో దానికి బ్రీదింగ్ రీజనబుల్నెస్ ఇంటు ది ప్రొసీజరల్ రెజీమ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టింది. ఎందుకు పెట్టారు అంటే మన లీగల్ వ్యవస్థలో సుప్రీంకోర్టుకి డెసిషన్ తాలూకా కరెక్ట్నెస్ కన్నా డెసిషన్ తీసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దానిలో ఫెయిర్నెస్ ఉందా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. దానికి సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, ఎనీ ఇల్లీగాలిటీ, ఇర్రాషనాలిటీ ఆర్ పెర్వర్సిటీ ఇన్ ది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ we interfere and set aside. We are not concerned with the decision, correctness of the decision. So అలా ఏవైనా కానీ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ ఉంటే అది అన్రీజనబుల్ అవుతుంది. అన్రీజనబుల్ అయితే అది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అవుతుంది. సో 14 వైలేషన్ అయితే 14 షుడ్ బి రెడ్ ఇన్ టు 21 కాబట్టి 21 కూడా హిట్ అవుతుంది. సో చాలా బ్యాలెన్స్డ్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఇటువంటి కంప్లైంట్స్లో ఉంటుంది. అంతేకాకుండా 2024లో మరో కేసులో సుప్రీంకోర్టు వాళ్ళు ఈ పోష్ యాక్ట్ని ఏ విధంగా అమలు పరచాలి, ఎంతోమందికి డైరెక్షన్స్ ఇవ్వడం, గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, యూనియన్స్కి, వీటికి
అలాగే ఈ యాక్ట్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తాలూకు రోలు చాలా పివటల్ రోలు అని చెప్పడం, ఎక్కడైతే అపాయింట్ చేయట్లేదో అపాయింట్మెంట్ చేయమని డైరెక్షన్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. ఈ విధంగా దీని మీద సుప్రీంకోర్టు వారు 2024లో కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. దీని నిమిత్తమై ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే సుప్రీంకోర్టే జడ్జిమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక హ్యాండ్ బుక్ పబ్లిష్ చేశారు. అది గూగుల్లో వెతికితే ఆ హ్యాండ్ బుక్ ఆన్ సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పి దొరికితే మీకు దొరుకుతుంది. అది డౌన్లోడ్ చేసుకుంటే 58 పేజీలు ఉంటుంది. అందులో చాలా డీటెయిల్డ్గా విపులంగా ప్రతి విషయాన్ని కూడా రాస్తే మనకి దీని మీద పూర్తి అవగాహన సంపాదించుకోవడానికి అవకాశం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.